సంస్కారాలు, కర్మలు. సంస్కారాలనేవి కర్మల యొక్క ఫలితాలు. मैंने कुछ किया, I do something. నేనేదో చేశాను, అది సంస్కారాన్ని ఏర్పరచగలుగుతుంది. దీని అర్థం మీరు పనులు చేయటం ఆపాలని కాదు. When we have meditative mind, when we do things in remembrance of the Lord, మనకు ధ్యాన స్థితి కలిగిన మనసు ఉంటే, మనం ఆ భగవంతుని స్మరణలో పనిచేస్తూ ఉంటే, కర్మను భక్తితో ఆవరించినప్పుడు ఆ కర్మ సంస్కారాలను ఏర్పరచలేదు. మనం ఎప్పుడు పనిచేసినా మన ప్రియతముని స్మరణలో చేస్తే అది మనపై భారాన్ని మోపదు. సంస్కారాలనేవి ఏర్పడవు. కర్మ అనేది మానసిక స్థాయిలో కూడా ఉండవచ్చు. thoughts can also become sanskars. ఆలోచనలు కూడా సంస్కారాలుగా మారవచ్చు. పోగొట్టుకున్న ప్రియురాలు గురించి మీరు పెళ్ళైన తర్వాత కూడా నేను ఆమెను పోగొట్టుకున్నాను అని భావోద్వేగంతో ఆలోచిస్తుంటే, Till you die, she will be there, though she may not be with you. ఆమె మీతో లేకపోయినా మీ మరణం వరకు అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది కూడా ఒక సంస్కారమే, ఆలోచనే. కర్మ ఏ స్థాయిలోనిదైనా మీరు ద్వేషించినా, ప్రేమించినా, సిద్ధాంతపరంగా, భావోద్వేగపరంగా, ఆలోచనాపరంగా అది సంస్కారాలను ఏర్పరుస్తుంది. చాలా సరళమైన విషయాలైనా, నాకు ఒక కారు ఉంటే బాగుంటుంది, మీకు ఒక కారు వచ్చింది, ఆ తరువాత మీరు నాకు ఒక మెర్సిడీస్ కారు కావాలి అనుకుంటారు. ఇది ఇలా తరచూ ఏర్పడిపోతుంది. ఈ విషయాలన్నింటికీ హద్దు అనేది ఉండదు. And most of our desires comes from not that you lack anything. చాలా కోరికలు నీకు లేకపోవడం వలన కాదు, నీ స్నేహితునికి మెరుగైనది ఉండటం వలన ఏర్పడతాయి. మీ స్నేహితునికి 2 బెడ్రూమ్లు గల ఇల్లు ఉందనుకోండి, మీ భార్య గుర్తు చేస్తూనే ఉంటుంది, చూడు మనది స్టూడియో, ఒకే ఒక బెడ్రూమ్. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. So it goes on and on and on. Sometimes కొన్నిసార్లు మీ కర్మ, మీ సంస్కారాలు విధిని రూపొందించకపోవచ్చు. ఇతరులు కూడా మీ విధిని రూపొందించవచ్చు. కాబట్టి మనం మన స్నేహాలతో, సాంగత్యాలతో జాగ్రత్తగా ఉండాలి. take for example, Kaikai. ఉదాహరణకు రామాయణంలోని కైకేయి పాత్ర గురించి మీ అందరికీ తెలుసు. రామచంద్ర ప్రభువు సీతామాతలకు పూర్వజన్మలు లేకపోవడం వలన ఎలాంటి సంస్కారాలు లేవు. వారి గతం నుంచి ఎలాంటి కర్మలు లేవు. అయినా కానీ వారు నరక యాతన అనుభవించారు. ఈ రోజుల్లో మీలో ఎవరు రాముడు సీతలాగా బాధలు పడుతున్నవారు లేరు, అవును కదా? Where did that suffering come from? ఆ బాధ ఎక్కడి నుండి వచ్చింది? ఆ దివ్య దంపతులకు అటువంటి విధి ఎలా ప్రసాదింపబడింది? కైకేయి చర్యల వలన, అంటే ఇతరుల చర్యల వలన. కాబట్టి తరచుగా మనం బాధలు కూడా పడతాం. ఒక్కొక్కసారి మనం ఏమిటిది, నేనేమీ చేయలేదు కదా అనుకుంటాం. అయినా మనం బాధలు పడతాం. వేరెవరో దానిని కలుగ చేస్తున్నారు. ఆ సంస్కారాన్ని ఎలా నిర్మూలించవచ్చు? మనం కైకేయిని తీసివేయలేము, ఆమెను అంతం చేసేయాలి అనలేము. అప్పుడది ఇంకా మరికొన్ని సంస్కారాలను ఏర్పరుస్తుంది.